హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి వంటిల్లు. ఇవాళ రెసిపీ గోరుచిక్కుడు టమోటా కర్రీ. ఈ గోరుచిక్కుడు టమోటా కర్రీని చాలా టేస్టీగా వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా గోరుచిక్కుడుగాయలను బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని 3 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా, అలానే కొద్దిగా కొబ్బరిని మెత్తగా దంచుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా మగ్గించుకోవాలి. ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి. కొద్దిగా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. నేను ఎండుమిర్చి వేసుకోవడం లేదు, మీరు వేసుకోండి. అలానే 3 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే ఒలిచి పెట్టుకున్న గోరుచిక్కుడు ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని పోపులో మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారము, టేస్ట్కు సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కారం ఎక్కువగా వేసుకోకండి, చూసుకొని తక్కువగా వేసుకోండి. అప్పుడే కూర అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉప్పు, కారం, పసుపు ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి, వెల్లుల్లి పొడి వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీస్తే చూడండి, గోరుచిక్కుడు ముక్కలు, టమోటా ముక్కలు అనేది మెత్తగా ఉడికిపోతాయి. ఇలా మెత్తగా ఉడికేంత వరకు నీళ్లు వేసుకోకుండా ఆయిల్లోనే మగ్గించుకోవాలి. మనం వేసుకున్న టమోటా ముక్కలలో ఉన్న నీళ్లతోనే బాగా మగ్గిపోతాయండి. ఇలా బాగా మగ్గిన తర్వాతనే ఇవి మునిగేంత వరకు నీళ్లు వేసుకోవాలి. నీళ్లు ముందుగానే వేసుకుంటే ముక్కలు అనేది సరిగ్గా ఉడకవు, కూర కూడా అంత టేస్ట్ ఉండదు. నీళ్లు ఎక్కువగా వేసుకోకండి. ముక్కలు మునిగేంత వరకు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ ఆయిల్లోనే బాగా మగ్గిపోయాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడు టమోటా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే గోరుచిక్కుడు టమోటా కర్రీ రెడీ అయిపోయింది కదా. చపాతీ, అన్నం, రోటీలోనికి చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం పల్లవి వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.